లక్ష్మీపార్వతి గారు, వెన్నుపోటు అనే ఒకే ఒక పదంతో ఒక పదాన్ని తీసుకొని ఈ ఎంటైర్ ఎపిసోడ్ని పోల్చి చూడలేం. మొత్తం ఆపరేషన్ ఎన్టీఆర్ గారిని పదవి విచ్యుతుని చేసేంత వరకు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఎత్తులు కానీ ప్లాన్లు కానీ ఎట్లా సక్సెస్ అయ్యాయి? ఇప్పుడు వారు చెప్తున్నారుగా మీడియా సపోర్ట్ అని. ప్రధానంగా చంద్రబాబు నాయుడికి పార్టీలో కానీ బయట కానీ అంత ఇమేజ్ ఎప్పుడూ లేదండి, ఎప్పుడూ లేదు. ఎందుకంటే పార్టీలో ఎంత అసహ్యంగా మాట్లాడేవాళ్ళు అతని గురించి. ఎన్టీఆర్ గారికి ఎన్ని కంప్లైంట్స్ చెప్పేవాళ్ళు ఎమ్మెల్యేలు వచ్చి, ఇతను చాలా పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడని చెప్పి. ఎందుకు ఒకప్పుడు ఈనాడు పేపరే రాసింది అతని కరప్షన్ మీద. అంతకుముందు కర్షక పరిషత్ ఆ టైంలో కూడా ఎన్టీఆర్ గారు ఏదో సూట్ కేసులు తీసుకున్నారని కూడా అప్పట్లో అతని కట్టుకున్న ఇళ్ళు జూబ్లీ హిల్స్లో అదే ఉంది కదా, ఇప్పుడు ఇంకా దాన్ని బ్రహ్మాండంగా పెంచాడు. ఆ ఇంటి గృహప్రవేశానికి ఎన్టీఆర్ గారిని పిలిస్తే పాపం తెలియని అమాయకత్వం ఆయన. ఆ ఇల్లు మీకే తెలుసుంటుంది ఏమన్నారని. ఏంటి ఇంత ఇళ్ళ, నువ్వు ఎట్లా కట్టావు, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నీకని చెప్పి అడిగా అనమాట. ఏదో లేండి అప్పులు తీసుకొచ్చాను నేను. కానీ అదే ఇప్పుడు చెప్తా ఉంటాడు, మా మామగారు ఇచ్చారు కదా అని చెప్తా ఉంటాడు. మామగారు ఎవరికి కట్నం తీసుకోలేదు, కట్నం ఇవ్వలేదండి. ఇక్కడ చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సింది. ఆడపిల్లలందరికీ కూడా 5 కేజీల వెండి ఇచ్చారు, 10 కేజీలు వెండి, 2 కేజీలు బంగారం ఇచ్చారండి పెళ్ళికి. అదే ఆయన కట్నం ఇచ్చింది. అలా కోడళ్ళ దగ్గర నుంచి అసలు ఏం పైసా కూడా ఆశించలేదు. అంత పద్ధతి ఆయన. అంటే వరకట్నం సినిమా కూడా తీశారు కదా, కట్నానికి వ్యతిరేకం అనమాట ఎన్టీఆర్. అందువల్ల ఇప్పుడు దానికి కూడా ఆయన పేరు వాడుకుంటారు, ఆయన మా ఇచ్చారు అది ఇది. సరే అది ఎట్లా ఉంచితే అండి, ఫస్ట్ నుంచి కూడా మెయిన్ రామోజీరావు అండి దీనికి. రామోజీరావు అనేవాడు లేకపోతే చంద్రబాబుకు అంత ధైర్యం లేదండి, చాలా పిరికివాడు అతను. ఇంత నిర్ణయం చేయడానికి అతనికి ఏమి చేయలేదు. అతని వల్ల కూడా కాదండి. ఎందుకంటే అతని వెంట 30 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు మొదటి నుంచి కూడా. అది కూడా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్టీఆర్ గారికి ఏంటంటే ప్రజలంటే ఇష్టం, ప్రజలతో ఆయన ఉండేవారు. పార్టీ వ్యవహారాలని చంద్రబాబుకు అప్పచెప్పేవారు. అందువల్ల మెల్లగా ఆయన పార్టీలో అందరినీ కూడా తనే కలుస్తూ ఉండేవాడు కనుక ఆయనతోనే ఎక్కువ పరిచయం ఉండేది. ఎన్టీఆర్ గారు కూడా వెళ్ళండి బాబు గారి దగ్గరికి వెళ్ళండి అనేవాడు ఎవరు వచ్చినా కూడా. దాంతో ఆయనే ప్రధానం అనుకునేవాళ్ళు పార్టీలో. అట్లా ఇందులో ఆ విధంగా నమ్మించడంలో సక్సెస్ అయ్యారా చంద్రబాబు నాయుడు గారు? మరి అంతే కదా, నమ్మకంగా. ఒక్కటేనండి, మోసం ఎప్పుడు జరుగుతుంది, మన అవతల వాళ్ళు మంచి వాళ్ళన్నా అయి ఉండాలి, అమాయకులన్నా అయి ఉండాలి కదా. చెడును గుర్తించలేనటువంటి అమాయకత్వం. ఈ విషయంలో రామోజీ గారికి ఎన్టీఆర్ గారికి చెడింది. ఓకే, అది ఎక్కడ నేను రాకముందే జరిగిందండి అది. అందుకనే 94 ఎలక్షన్లో ఇద్దరిని కలపడానికి నేను చాలా ప్రయత్నం చేశాను. వాళ్ళ ఇంటికి నేను 2 సార్లు వెళ్ళానండి. ఎన్టీఆర్ గారిని కూడా తీసుకెళ్ళాను. తర్వాత రోజు నాకు రామోజీ గారు మాట్లాడేవారు ఫోన్లో, కనీసం 10 నిమిషాలన్నా మాట్లాడుకునేవాళ్ళు. ప్రజెంట్ రాజకీయాలు వీటన్నిటి మీద నాతో బాగా మాట్లాడేవాడు. అందుకని ఆ చనువుతోనే నేను ఆయన తీసుకుని వెళ్ళాను అనమాట. తీసుకెళ్తే అక్కడ కొంచెం అవమానం జరిగింది ఎన్టీఆర్ గారికి. ఆయన తలుపు తీయలేదు, వాకిటి దగ్గర నిలబడాల్సి వచ్చింది. అది అయిపోయినాక లోపలికి వెళ్ళి ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదు. ఆయన భార్య నేను వేరే రూమ్లో ఉన్నాము. తర్వాత అండి బయటకు వచ్చేటప్పుడు నేను మళ్ళీ ఈయన ముందు వెళ్తున్నారు, నేను వెనక్కి వెళ్ళి అన్నా మీరు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి ఈనాడు అనేది ఒక సపోర్ట్ అనేది అందరికీ తెలిసిన సత్యం. ఇది మీ మధ్య వాళ్ళందరినీ ఎలా నమ్మించగలిగారు? దగ్గుబాటిని కానీ లేకపోతే దగ్గుబాటి అది నేను ఎందుకు రామోజీ స్వభావం, రామోజీ ఎన్టీఆర్ని ఎంత ద్వేషిస్తున్నారో చెప్పడానికి చెప్తున్నా ఇన్సిడెంట్. కలిసి అన్న ఈ ఎలక్షన్ మీరు తప్పకుండా సపోర్ట్ ఇవ్వండి అన్న అని చెప్పానంటే ఆయన ఒక్కటే మాట అన్నారు, నేను ఇవ్వనంటే ఇవ్వనమ్మా, నాకు ఇష్టం లేదు, ఎన్టీఆర్ ఓడిపోతాడు చూడండి. ఇదే మాట ప్రామిస్గా ఆయన అన్నమాట. ఇక్కడ చిన్న నేను కూడా యాడ్ చేస్తాను, చెప్పండి. నేను వీళ్ళు వినుకొండ ప్రాంతంలో పర్యటిస్తున్నారు, నేను వెళ్ళా. ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతి గారి మీద ఆయన ఇబ్బందిగా ఉండి లక్ష్మి అని ఇట్లా బుధం మీద చేస్తే జనం అంతా ఓ అని అరిచేవాళ్ళు. ఏంది ఈ రెస్పాన్స్ ఇదేందా అని నేను అనుకుని కాస్త ఎంక్వైరీ చేసుకున్న తర్వాత నేను వచ్చి రామోజీ గారిని కలిసి వేవ్ వచ్చిందండి వచ్చేస్తున్నారు అంటే నీ మొహంలే అన్నాడు. అట్లా జనం యాక్సెప్ట్ చేశారా వీళ్ళిద్దరిని?
ఎవరు ఎన్టీ రామారావు గారు జనం యాక్సెప్ట్ ఆ చేసినట్టు టైంలో ప్రజలంతా యాక్సెప్ట్ చేసినట్టు యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత జనం నుంచి వ్యతిరేకత వచ్చేలాగా చేయగలిగారు. నా పాత్ర అసలు ఎన్టీ రామారావు గారు బహుశా దీన్ని ప్రయోగంగా చేయడానికి దిశపోయినాడేమో ఆమెను తెలియదు కానీ ఫస్ట్ రాజమండ్రి, తర్వాత నల్లగొండ, మూడోది కర్నూలు, ఈ 3 బహిరంగ సభల్లో కూడా ఆమెను వేదిక మీద తనతో కూర్చోబెట్టుకున్నాడు ఆయన. ఎలక్షన్ ప్రచారంలో ఎలక్షన్ కంటే ముందు ఈ 3 సభలకు కూడా ఆమెను వేదిక మీద తనతో పాటు ఉంచుకున్నాడు. జనంలో యాక్సెప్టెన్స్, కొందరికి ఇష్టం. లక్షల మంది వచ్చారు అప్పుడు జనం చూడటానికి. ముందు ఎన్టీఆర్ భార్యను చూడాలని ఎంత జనం అండి. ఆయన ఒకటే మాట అన్నారు, ఎప్పుడు పాత ముఖాలైనా కొత్త ముఖంతో పోవాలి జనంలోకి అనేవారు నాతో అనమాట. ఎంత రెస్పాన్స్. ముఖ్యంగా ఎలక్షన్లో నా పాత్ర అసలు మర్చిపోలేదు. అది ఆయన పాపం పూర్తి అనారోగ్యంతో ఉండేవారు, ఎక్కువసేపు మాట్లాడలేరు, నిలబడితే కాళ్ళు వణుకుతుండేవి, ఆయన పెరాలసిస్ కదా పాపం. అందువల్ల ఆసరా కోసం నా భుజం మీద చెయ్యేస్తే, అదే కొమ్మినేని గారు చెప్పాలనుకుంటుంది, వేస్తే ఈనాళ్ళు ఏం రాస్తారంటే బహిరంగంగా రాసలీలలు, ఏందప్ప ఈ హెడ్డింగ్ పెట్టి దరిద్రంగా బహిరంగ శృంగారం, ఏంటో అసహ్యంగా రాశారు. అయ్యో లేదండి, మీరు చూడండి, అయ్యో చూడండి మీరు. లేదు లేదు, ఇది వార్త రాశారు, ఎన్టీఆర్ గారు దాన్ని ఖండించారు తర్వాత వేరే. అట్లాగే ఇది జరిగేటప్పుడు అండి, అంటే ఎలక్షన్స్ ముందే వాళ్ళ ప్లాన్ చెప్తున్నా నేను. అప్పటికే చంద్రబాబు గారు, రామోజీ గారు ఇద్దరు కలుసుకున్నారండి. ఎలక్షన్స్ ఈయన కాంగ్రెస్తో కూడా మాట్లాడుకున్నారు, ఈ ఎలక్షన్లో ఎక్కువ సీట్లు రావట్లేదు తెలుగుదేశం పార్టీకి, అందువల్ల నువ్వు కాంగ్రెస్తో టైఅప్ పెట్టుకొని నువ్వు ముఖ్యమంత్రి అయిపో అని చెప్పి రామోజీ గారి సలహా అండి చంద్రబాబు గారికి. దానికి ప్లాన్గా 30 మందికి 40 మందికో ఈయన డబ్బులు పంచి వచ్చాడు ముందు ఎలక్షన్లో. ఇది అందరికీ తెలిసిన విషయం. ఎలక్షన్లో మీరు నా పక్కనే ఉండాలి, రేపు ఏదైనా అవసరమైతే నాకు సహకరించాలి, నేనే ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పి. అంటే యాంబిషన్ అప్పటి నుంచే అతనిలో స్టార్ట్ అయిపోయింది అనేది అర్థమవుతుంది కదండి. దాని ప్రధానం ఏం లేదండి, రాజగురు ఆయనేనండి, రామోజీరావు గారి వల్లే అతను నిలబడ్డాడు వెన్నుపోటుకి. తర్వాత అండి అయిపోయిన తర్వాత ఇక ఎలక్షన్ మామూలుగా లేదు కదా వాళ్ళు. ఎందుకంటే మేము ప్రత్యక్షం 3 కూర్చొని ఉన్నామండి, కొమ్మినేని గారు, నేను, చంద్రబాబు గారు, ఎన్టీఆర్ గారు. ఏది రిజల్ట్ రోజు కూర్చుంటే 100 వరకే అతను చాలా హ్యాపీగా మాతో మాట్లాడుతూ కబుర్లు చెప్తా ఉన్నాడు. ఒకేసారి 150, 190 సీట్లు లీడింగ్ అని చెప్పి మాకు పిఏ మోహన్ ఉండేవాడండి. ఆ అబ్బాయి లోపలికి వచ్చి, సార్ 190 దాటిపోయేటట్టుంది, లీడింగ్లో ఉందంటే అసలు ఎంత కోపంగా తిట్టాడంటే మోహన్ని, సరిగ్గా తెలుసుకొని చెప్పాలా, నువ్వు వార్తలు ఇష్టం వచ్చినట్టు అట్లా పెద్ద ఆయనకి ఎలా చెప్తావు నువ్వు అని సీరియస్ అయితే ఎన్టీఆర్ గారు నా వైపు చూసి కనుగొట్టారు, చూడు వీడు ఏంటి అంత ఆక్రోశం. అదే కదా వాళ్ళు అనుకుంది ఏంటి, ఏదో తక్కువ సీట్లు వస్తే అసలు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిని కానివ్వకుండా అప్పుడే కాంగ్రెస్ వాళ్ళని కలుపుకొని అయిపోవాలని ప్లాన్ రామోజీరావు అండి. ఎందుకంటే రామోజీ అన్ని పార్టీలో సోర్సెస్ ఉంటాయి కదండి, ఆయన చెప్తే ఎవరైనా వింటారు కదా, ఆ రోజుల్లో బీజేపీ కూడా వింటుంది కదా. అందువల్ల అట్లా ఆ ఫస్ట్ది ఫెయిల్ అయిపోయిందండి. అక్కడి నుంచి సెకండ్ ఆపరేషన్ 2 మొదలైపోయింది. ఇప్పుడు ఇంత సపోర్టు, ఇంతమంది మెజారిటీ వచ్చింది, ఇప్పుడు ఎట్లా దీన్ని బదనాం చేయాలి, ఈయన నుంచి పవర్ ఎట్లా లాగేసేయాలి, ఇదే ప్లాన్ అండి. దానికి 3 అండి. 1 రామోజీరావు ఇవన్నీ ప్లాన్కి రూపకల్పన. అందుకే అక్కడ విశాఖపట్నంలో ఆయన హోటల్లోనే జరిగినాయండి ఇదంతా కూడా. తర్వాత 2వదండి కాంగ్రెస్ సపోర్టు. పివి నరసింహారావు గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారండి. ఎందుకంటే వాజ్పేయి గారు, నేను వాళ్ళు రాసిన ఆర్టికల్లో ఒక ప్రకటన చేశారు, ఒకవేళ రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా నిలబడితే మేము కూడా సపోర్ట్ ఇస్తాము అని చెప్పి. మీ గుర్తే ఉండొచ్చు, దేవులపల్లి గారు ఇచ్చారు. దాంతో ఇక అసలు వాళ్ళు ఇక ఎన్టీఆర్ గారు పదవిలో ఉంటే గ్యారంటీగా రేపు పార్లమెంట్ బ్రహ్మాండం గెలుస్తారు, అందువల్ల ఆయన ప్రైమ్ మినిస్టర్ కావడానికి వీల్లేదు అనేది ఢిల్లీ పెద్దలు. ఇంకొకటి అండి ఈ లిక్కర్ ల్యాబీ అండి, సంపూర్ణ మద్యపాన నిషేధం రాష్ట్రంలో అమల్లో ఉంది. దానికోసం నన్ను కూడా గెలిచారండి చాలామంది, సుబ్బారెడ్డి ఆయన పేరేంటి ఇప్పుడు మర్చిపోతున్నాను నేను. ఈ వాళ్ళంతా కలిసి మేడం గారు ఎట్లన్నా చెప్పండి అంటే నేను ఒకటే చెప్పా, నేనే ఇది పెట్టమని ఆయన చాలా గొడవ చేశాను. ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళిన ఆడవాళ్ళు అడిగారు ఈ మద్యపాన నిషేధం కావాలని.
అలాంటిది నేను ఎట్లా చెప్తానండి, మీరు ఆయన చెయ్యరండి అని చెప్పి నేను నిష్కర్షగా చెప్పాను నేను. వీళ్ళంతా కూడా అతనికి సపోర్ట్ ఇచ్చారండి, మీరు నిలబడండి, మేము ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం. వైస్రాయ్కి అంతా డబ్బు ఖర్చు పెట్టింది వాళ్ళేనండి, ఈ లిక్కర్ సిండికేట్లంతా ఉన్నారు వాళ్ళంతా కూడా. అట్లా వాళ్ళ ద్వారా జరిగింది. ఇటువైపు కుటుంబ సభ్యులు ఒక్కటేనండి, కుటుంబ సభ్యులు నిజంగా మాకు పవర్ వచ్చిన తర్వాత ఇద్దరు తప్ప లేడీస్ లేరు. లేడీస్ మొదటి నుంచి నన్ను వాళ్ళు ఎగనెస్ట్గా చూశారు. పురంధరేశ్వరి కానీ భువనేశ్వరి లేరండి. మా ఆడవాళ్ళు ఎవ్వరూ రాలేదు, కూతుళ్ళు కోడళ్ళు అందరూ వచ్చారండి. ఇప్పుడు ఎందుకు బాలకృష్ణ ఫ్యామిలీ నాతో బాగుందా, తర్వాత మోహన్ కృష్ణ ఫ్యామిలీ అందరు రోజు వచ్చేవాళ్ళ నా దగ్గర, వాళ్ళ ఇళ్ళకి కూడా మేము వెళ్ళాం కదా, పిల్లలందరూ అందరూ రోజు నా దగ్గర ఆడుకునేవాళ్ళు కదా. అంతే కదా, మమ్మల్ని తీసుకెళ్ళి మా ఇద్దరిని తీసుకెళ్ళి భోజనాలు పెట్టి అందరూ కలిసి మేము ఏది ఆ ఇళ్లలో అక్కడ ఉంది కదా మెహదీపట్నం దగ్గర ఎన్టీఆర్ గారు అందరు కట్టించారు, అక్కడ పెట్టారు. మా అంత పెద్ద ఫంక్షన్ పెట్టారు. హరికృష్ణ రాలేదు, రామకృష్ణ రాలేదు, మిగిలిన అందరూ వచ్చారండి. అందరం బాగా కలిసిపోయి ఆనందంగా ఉంటాం కదా అని అనుకుని ఆశపడ్డానండి. చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారు చెప్పండి, దేవుని నుంచి ఏది చంద్రబాబు నాయుడు గారు మీతో ఎలా ఉన్నారు చెప్పండి. అయ్యో ఫస్ట్ ని బ్రహ్మాండంగా, ఎక్కడికి వెళ్ళినా నా పక్కన ఉన్నది చంద్రబాబు నాయుడేనండి. చూడండి, నేను కూడా చాలా చెప్పండి, నేను కూడా చాలా అభిమానించాను. పిలిచేవాళ్ళ నోరారా అమ్మ అనేవాడు, మొదటి నుంచి అమ్మనే అనేవాడు. ఎలా ఉంటుంది నమ్మకం ద్రోహం అది అదేనండి, చేతిలో చెయ్యేసి వారికి ద్రోహం చేయడం ఎలా ఉంటుంది తెలియాలంటే ఒక దశలో ఇతను కర్నూలు బై ఎలక్షన్ తర్వాత అతను చేసిన ద్రోహానికి ఓడిపోవాలని, ఓడిపోతే లక్ష్మీపార్వతి వచ్చింది, పార్టీ ఓడిపోయిందని అనిపించడానికి ఓడించాడండి. అక్కడ డబ్బుకు డబ్బు 70 లక్షలు అయిపోయినాయి. ఇది మొత్తం రిపోర్ట్ ఎన్టీఆర్ గారికి వస్తే పిలిచి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది నాకు తెలియదండి. ఇందాక వారు అన్నట్టుగా అసలు ఎన్టీఆర్ గారు ఏనాడు కూడా పార్టీ వ్యవహారం తప్ప ప్రభుత్వ వ్యవహారం ఒక్కటి కూడా నాతో మాట్లాడేవారు కాదండి, నాకు తెలియదు అసలు. అయితే ఆ టైంలోనండి అతన్ని వెళ్ళిపోమన్నాడు పార్టీ నుంచి ఎలక్షన్స్ ముందు. వెళ్ళిపోమంటే ఎస్ రామచంద్రరావు గారు ఆయన రోజు వస్తుండేవాడు మా ఇంటికి, ఆయన ద్వారా మళ్ళా నన్ను కలుస్తానని చెప్పి నాకు ఆశ్చర్యం. అప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు కదా నాతో, ఫస్ట్ టైము ఇదే నన్ను ఎందుకు కలుస్తున్నారని అనుకున్నా నేను. వచ్చాక మీరు చెప్పాలి, నచ్చ చెప్పాలి, ఇప్పుడు డిస్టర్బెన్స్ ఎందుకు, మన కుటుంబం కదా, ఇట్లా నేను పడిపోయా, బోర్ల పడిపోయా.